కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్పోల్ని చూసాము. కానీ మన భాస్కర్ తన కామెడీ కోసం సుధాకర్ ప్రేమని త్యాగం చేయించాడు. ఇంతకీ ఆ ప్రేమ త్యాగం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ మురట్ భాస్కర్ along with Asam Appi. నిన్న ఒకటి అడగాలి గోపి. చెప్పు రాదా. మన పెళ్ళెప్పుడు? ఒక 2 days లో ముహూర్తం పెట్టిస్తాను. ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గోపి. మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోనా. మన పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మోహన్ మోహన్ ఏమిటి గోపి ఇలా వచ్చా? నీకు ఒక గుడ్ని చెప్పాలి. ఏమిటి? నేను రాధని అన్న ఒక అమ్మని ప్రేమించా. అది నీకు గుడ్ చేసి అవుతుంది కానీ నాకెలా అవుతుంది? అంటే నువ్వు ఫ్రెండ్ కదా. ఈ విషయం ఇంటికి పిలిస్తే నేనే వచ్చేవాని. ఆ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు, ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను. ఇంకో విషయం, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఆ డాక్టర్ రిపోర్ట్ తీసుకొస్తున్నాడు. బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ విషయం మీకు ఎలా చెప్పాలి బాబు గారు? ఎలా చెప్పాలి? ఏ విషయం? బాబు గారు, నా నోటితో నేను చెప్పలేను బాబు గారు. ఇంకెక్కడి నుంచి చెప్తావు? ఇంకెక్కడి నుంచి చెప్తావు? బాబు గారు, మీకు క్యాన్సర్ ఉంది, 4 రోజుల్లో చచ్చిపోతారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వాడు నీకున్నది క్యాన్సర్ అన్నాడు, నువ్వు ఫిక్స్ వచ్చినట్టు వడుకుతావు. నేను ప్రేమించిన అమ్మ ఏమైపోతుందని బాధపడుతున్నాను. ఏముంది? నీకు క్యాన్సర్ ఉందని చెప్పే. వద్దు గోపి, ఏ చచ్చిపోతుంది. ఎలాగైనా దానికి క్యాన్సర్ సంగతి తెలియదు. నా మీద పగ ప్రతీకారం రావాలి. దానికి నీ మీద అసహ్యం కలగాలి, అవును. అవమానం కలగాలి. అవును. అంతే కదా? అంతే. Come on. అది వచ్చే టైంకి మందు తాగుతూ నంగరాచి అమరాబూతులు తిట్టుకొని వెళ్ళిపోతుంది. ఎలా తాగల దీన్ని? నవరంధ్రాల్లో ఒక రంధ్రం ఇక్కడ ఉంది కదా, అందులో పోయాలి. మంటగా ఉంది గోపి. రాస్కెల్. మద్దు అంటే అలాగే ఉంటుంది. ఫస్ట్ చేదుగా ఉంటుంది, తాగుతున్న కొద్ది తీయగా ఉంటుంది, ఆ తర్వాత సబ్బగా ఉంటుంది. ఏంటిది? సిగరెట్. ఎలా తాగాలి? గ్లాసులో సోడా వేసి కలుపుకొని తాగాలి. ఇక్కడ తట్టుకుంటే, ఇక్కడ తట్టుకుంటే. రాదొచ్చే టైం ఎత్తు. మందు తాగుతూ కూర్చో. గోపి, గోపి, ఎవరు మీరు? ఇంతకి మీరెవరు? నేను గోపికి బాగా కావలసిన వాడు. నేను కూడా గోపికి చాలా కావాల్సిన దాన్ని. కావాల్సిందంటే ఎంతవరకు కావాల్సింది దాన్ని? నాకు చాలా కావాల్సిన వాడు, నాకు మనసిచ్చిన వాడు. మనసిచ్చాడంటే మనసుతో పాటు నువ్వేమిచ్చావు? హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఈ విషయం గోపికి కానీ తెలిస్తే నిన్ను చీల్చి చెండాడేస్తాడు. సరే, గోపికి నీకు ఏంటి పని? గోపికి నాకు పవిత్రమైన ప్రేమ బంధం ఉంది. అదిగో చూడు, శ్మశానంలో కట్టి కాలుస్తున్నట్టు ఎలా ఉన్నాడో చూసావా నీ గోపి? ఏమిటిది గోపి? నువ్వు మందు తాగుతూ సిగరెట్ కాలుస్తున్నావా? ఆయన ఇతనెవరు? నా ఫ్రెండ్. అనుకున్నా ఇతని వల్ల నీకు ఇలాంటి అలవాటు. నువ్వు తాగడం ఏంటి గోపి? నేను తాగుతాను, ఊగుతాను, మధ్యలో అడగడానికి నువ్వు. నేను ప్రేమించిన గోపి నువ్వు కాదు గోపి. అసలు నీకు ఏమైంది గోపి? మైకుంది రథోదే, మైకుంది రథోదే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరాదా, జీవితం అంటే అరటిపండు లాంటిది. తోరేసిన జాడతాం, పండేసిన జాడతాం, పండేసిన జాడతాం. జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద కాలుష్యం జాడతాం, పండు మీద కాలుష్యం జాడతాం. ఇది అంతే. ఏమైంది? ఇలాంటి తక్కువ ఫిలాసఫీలు చెప్తున్నావేంటి? అందుకే చెప్తున్నాను, ఆయనకి మందు అలవాటు, సిగరెట్ కాలుస్తాడు. అలాంటి మగవాడు కావాలా? ఏ అలవాటు లేని అలాంటి మిస్టర్, ఏమిటి? నేను నువ్వు అనుకుంటున్నా ఆడదాని కాదు. అంటే వాడు మందు తాగినా సిగరెట్ తాగినా వాడినే ప్రేమిస్తావా? అవును అవును అవును, నా మనసులో ఎప్పటికీ గోపినే ఉంటాడు. ఈ మనసులో స్థానం ఎప్పటికీ గోపికే ఉంటుంది. ఇది గుర్తుంచుకో. రాధా, రాధా. అబ్బా. చూసావా, ఆడవాళ్ళందరూ ఎవరికైతే బేవర్స్ అలవాట్లు ఉంటాయో వాడినే ప్రేమిస్తామని. నీతిగా నిజాయితీగా ప్రేమించే మగాడికి ఎక్కడా పిల్ల దొరకదు. నీ చేతిలో సిగరెట్ ఏకిపోకో. అయినా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళతో పని ఏమిటి? మిస్టర్, ఐఎమ్ మేజర్. బోర్డర్ లో ఉంటావా? ఆ మేజర్ కాదు, చెత్తకి దిగిన మేజర్. నా కారులో గేజ్ అంత లేవు, నువ్వు మేజరా? అయినా నీకేం పని ఇక్కడ? నంగనాచి తుంగపర్రా. కొడుతుంటే నువ్వు సిగరెట్ తాగుతూ చూస్తావా? జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద కాలుష్యం జాడతాం, పండు మీద కాలుష్యం జాడతాం. గెట్ లాస్ట్. ఆలస్యం చేయదు. ఆడదాన్ని మనసు విరగాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పు. మంచి ఫిగర్ ని సెట్ చేస్తా. అబ్బా అబ్బా, నాకు అలవాట్లేదుగా. మరి అబ్బాయి ఎందుకు వచ్చింది? అలవాటు చేసుకోవాలి. నీకు అలవాటు ఉంచేమిటి, లేకపోతే ఏమిటి? సరే, తెప్పించు. లైట్స్ ఆఫ్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు.
ఉందండి. నీ ఫోటో చూస్తే ఇది తప్ప ఎవరూ రాలేదు. ఏ నగరాజ్ కూర్చో, అక్కడ రాధ వచ్చే టైం అయింది. గోపి ఎవరు నువ్వు? అతనికి అన్ని నేనే. అసలు నీతో మాట్లాడే జరగవు. గోపి ఏమిటే గోపి గోపి అని ఎగురుకుంటూ వస్తున్నావు? గోపి ఇప్పుడు తనవాడు అయినా వాడు ఏమైనా నీకేమైనా బ్రాండ్ అంబాసిడరా లేకపోతే నీకేమైనా? మిస్టర్ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను అదే అడుగుతున్నా, నా పేరు రాసుకో. ఛీ! మనసు గురించి ప్రేమ గురించి మనసులు చిప్పుచ్చుకోవడం గురించి నీలాంటి వారితో మాట్లాడుతున్నాను. నగ్గరాచి తిప్పుకుంటున్నావు ముంగరాచి. గోపి నువ్వు సిగరెట్ తాగినా మందు తాగినా భరించాను, కానీ నేనుండాల్సిన మనసులో ఇంకొకరికి ఎప్పుడైతే చోటు ఇచ్చావో అప్పుడే నేను చచ్చిపోయాడు. రాధా రాధా ఇక రాదు, దాని మనసుని బద్దలు కొట్టాను. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి మావయ్య, చూడండి మీ కొడుకు మందు తాగుతున్నాడు. ఏమిటే మళ్ళీ నీ నాటకాలు? ఎన్నిసార్లు వస్తావే? వీడెవడు? మా మావయ్య ఆయనకి తండ్రి. గోపి ఏం చేస్తున్నావురా? రేయ్ గోపి మర్యాదగా రుక్మిణి మెడలో తాలికట్టు. రుక్మిణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది గోపిని చూసి కాదు, గోపి ఆస్తిని చూసి. నిజంగా నీ ప్రేమ పవిత్రమైతే, ఈ ప్రేమలో స్వార్థం లేకపోతే, అది ఇది ఏది లేకపోతే నన్ను పెళ్లి చేసుకో. లేదు, నీ ప్రేమ నిజమైనదని నమ్ముతాను. నా గుండెల నిండా నా బావే ఉన్నాడు. నువ్వు నీ బావ ఆస్తిని ప్రేమించలేదు కదా? లేదు మీ బావను చూసే ప్రేమించావు కదా? లేదు, అదే నిజమైతే నన్ను పెళ్లి చేసుకొని నీ ప్రేమ పవిత్రమైనదని నిరూపించు. పెళ్లి చేసుకుంటున్నా. కిందకొగ్గు. నీ ఆస్తి నా ఆస్తి మొత్తం నా కోడలికి రాసిస్తున్నా. అంతే, నాకేలేండి. నాన్న నీకు ఒక విషయం చెప్తా. జీవితం అంటే అట్టిపండు లాంటిది. తొక్క మీద వేసిన కాలు జాడతాం, పండు మీద వేసిన కాలు జాడతాం. అందరికీ ఇదే చెప్తున్నాను. నువ్వు తొక్క మీద వేసి దాడతావో పండు మీద వేసి దాడతావు, నీ ఇష్టం. నా ఆస్తి మొత్తం నీకేనమ్మా. కమాన్ మోహన్ బాబు గారు, బాబు గారు నన్ను క్షమించండి. నన్ను క్షమించండి బాబు గారు. ఏమైంది డాక్టర్? రిపోర్ట్లు మారిపోయాయి బాబు గారు. అంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు 200 బతుకుతారు. 200 బతుకుతారు బాబు గారు. థ్యాంక్ యూ మోహన్, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా రాధకి ఈ విషయం చెప్పాలి, నాకు దగ్గర అవుతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే. రాధా, నా జీవితంలోకి మళ్ళీ వచ్చావా? చాలా సంతోషంగా ఉంది. నువ్వు వస్తావని గుర్తించుంటావు, కానీ ఇలా వస్తానని మాత్రం నువ్వు జీవితంలో ఊహించుండవు గోపి. ఏమైంది? కుమార్, మేము పెళ్లి చేసుకున్నాం గోపి. నీ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఒక పని చేసావు రాధా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జీవితం అనేది అరటిపండు లాంటిది. అటు తొక్క మీద వేసినా జారి పడతాం, కాలు అరటి పండు మీద వేసినా జారి పడతాం. అయినా మనసు అన్నాక ముక్కలైతే ఎప్పటికీ అతుక్కోదు. రాధా కానీ రాధా! మాత్రం ఖచ్చితం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే ఒక అట్టిపండు లాంటిది. తొక్క మీద కాలిసిన జాడతాం, పండు మీద కాలిసిన జాడతాం. ఇది అంతే. రోజా గారు, నాకైతే ఫస్ట్ ఎంట్రీ సాంగ్ నచ్చింది. అండ్ మీ క్లైమాక్స్ నేను ఆల్రెడీ ఊహించేసి చెప్పేస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా రిపోర్ట్స్ మారుంటాయి. భాస్కర్ అన్ని ప్లాన్లు ఆయనకు అనుగుణంగా వేసుకుంటున్నాడు. ఇలాంటి తింగిరోడ్ ఫ్రెండ్ గా ఉంటే ఏమైనా చేయొచ్చు అసలు. వెరీ నైస్. మనో గారు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సీన్ టు సీన్ ఆ ఎమోషన్స్ చూస్తుంటే ఇప్పుడు ఇవన్నీ కనపట్టలేదు కదా, చాలా కొత్తగా అనిపించింది. చాలా మంచి కాన్సెప్ట్, బాగుంది.